అందరి ప్రాణాలు యమధర్మరాజు గారు తీస్తారు. యమధర్మరాజు గారి పేరు చెప్తే అందరూ భయపడతారు. కానీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని, నన్ను ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అనలేదు. ఆయన ఓ మాట అన్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా ఓ యముడా నువ్వేం చేస్తావురా అన్నాడు. ఆయనకి కోపం వచ్చింది. అంటే నువ్వు శివలింగాన్ని కౌగలించుకుని ఉంటే నేనేం చేయలేను అనుకుంటున్నావా అని పాశం వేశాడు. మరి శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నప్పుడు ఆ పాశం శివలింగానికి కూడా పడింది. పడేటప్పటికి చూశాడు శంకరుడు, నన్ను నమ్ముకుని నన్ను పట్టుకుని నేనుండగా నువ్వు ఏమీ చేయలేవంటుండగా పాశం వేస్తావా? అంతే ఎడంకాలెత్తి తన్నాడు యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద. అందరినీ చంపే యముడు మరణించాడు. ఆ మరణించినప్పుడు దేవతలందరూ వచ్చి స్తోత్రం చేస్తే మళ్ళీ బ్రతికించాడు యమధర్మరాజుని. మార్కండేయుడు లాంటి వాడు, స్వామి యమధర్మరాజు నన్ను తీసుకెళ్లిపోతున్నాడు, నాకేం బాధ లేదు, నేను వచ్చేస్తాను. కానీ మా అమ్మ కానక కంది నన్ను ఎన్నో జపాలు తపాలు చేశారు మా నాన్నగారు. ఏదో వాళ్ళు అమాయకులు కాబట్టి చెడ్డవాడైనా 100 ఏళ్ళు బతికేవాడు కావాలా, మంచివాడైనా 16 ఏళ్ళు బతికేవాడు కావాలంటే 16 ఏళ్ళ వాడే కావాలి, మంచివాడైతే చాలు, చెడ్డవాడు ఎందుకండి అన్నారు అమాయక దంపతులు. కానీ ఇవాళ నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మా అమ్మ మృకండు మహర్షి భార్య, మా నాన్నగారు మృకండు మహర్షి, వీరు చాలా బాధపడతారు, వాళ్ళు తట్టుకోలేరు నా మరణానికి అని పరమశివుడిని ఆశ్రయిస్తే మార్కండేయుడికి ఎంత ఆయుర్దాయం ఇచ్చాడో తెలుసా? ప్రళయసాగరం మీద వటపత్రశాయి ఉన్నాడే పరమాత్మ శ్రీ మహావిష్ణువు బాలకృష్ణుని రూపంలో మర్రియాకు మీద పడుకొని ఉంటాడే, ఆ పడుకున్న మర్రియాకు మీద పడుకున్న బాలకృష్ణుడిని దర్శించిన ఏకైక వ్యక్తి మార్కండేయ మహర్షి.